అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. శ్రీమాత్రే నమః. నేను గీతాంజలి. ఆలివ్ మిఠాయి షాప్ సమర్పించు సుమన్ టీవీ శ్రీ వరలక్ష్మి వ్రతం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గురుగారు నమస్కారం అండి. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రీమాత్రే నమః. వరలక్ష్మి వ్రతం చాలా చక్కగా మనం అందరం ఆచరించుకుంటాం. అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి స్నానాదులను ఆచరించాక ముందు ప్రసాదాలు ఎప్పుడెప్పుడు ఎన్ని తయారు చేయాలా ఇంత లెక్కని మనం హడావిడి పడుతూ ఉంటాం. అలా ఇబ్బంది లేకుండా ప్రసాదాలు మనకు చక్కగా అలాగే వచ్చేస్తే అవే మనం అమ్మవారికి నైవేద్యం పెడితే ఏం మాట్లాడుతున్నారు, అదెక్కడ సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? మీకోసమే ప్రత్యేకంగా ఆలివ్ మిఠాయి షాప్ వారు స్వచ్ఛమైన నేతితోటి అమ్మవారికి నైవేద్యాన్ని ఇలా వండి ప్యాక్ చేసి నీట్గా మనకి పంపిస్తారండి. ఏవేవి అందిస్తారో తెలుసా? అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణాలు, చక్కెర పొంగలి, బొబ్బట్లు, పులిహోర. ఇక ఇంతకన్నా దివ్య ప్రసాదాలు ఏముంటాయి చెప్పండి కదా. మీరు ఈ రకంగా ఇలా ఆర్డర్ చేసుకుంటే చాలు, మీ ఇంటికే వచ్చేస్తాయి. చాలా స్టోర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, వీటి ధర ఎంతో తెలుసా? అందరికీ అందుబాటు ధరలో ఉండే విధంగానే వీటిని డిజైన్ చేశారండి. 555 రూపాయలకు మాత్రమే. శక్తి కొలది మనం సమర్పించుకుంటూ ఉంటాం. ఒకవేళ వెచ్చించగలిగే వాళ్ళైతే చక్కగా ఇవి ఆర్డర్ చేసుకోండి. ముందు రోజే మీరు చెప్పేస్తే గనక పూజ టైంకి మీ ఇంటికి చేరిపోతాయి. చాలా సులువు ఇది. ప్రసాదాలతో పాటు మీరు చూస్తున్నారు కదా, ఈ అందమైన ట్రే కూడా మీ సొంతం చేసుకోవచ్చండి. 555 రూపాయలకి ఈ 4 ప్రసాదాలు అంటే నైవేద్యంగా సమర్పించేటువంటి వీటితో పాటుగా ఈ ట్రే ఏదైనా పూజా ద్రవ్యాలకి మనం వాడుకోవడానికి కూడా బాగుంటుంది. ఓం భూర్భువస్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం ఒకసారి చుట్టూ తిప్పడం. సత్యం త్వర్తేన వర్షించామి అమృతమస్తు. అవసర నైవేద్యే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. పంచభక్ష్య భోజ్య లేహ్య శూష్య నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వహం, అపానాయ స్వహం, వ్యానాయ స్వహం, వ్యానాయ స్వహ. మధ్య మధ్య 3 సార్లు చూపించి నీళ్ళు వదిలేనమ్మా. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. పూర్వాపోషణం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శన్యపాత్రం మధో పూర్ణం దధాతి మధద్యోసానేతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకధైవ యజమాన ఆయుస్తేజో దధాతి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ఆనందకర్పూరమంగళ నీరాజనం సమర్పయామి. వరలక్ష్మీ మాతాకి జై. మంత్రపుష్పం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు
త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వంతదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భవస్సు వరోం అధైతం విష్ణవే చరున్నిర్వపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతితిష్ఠతి శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం తత్వరుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ ఓం శూర్పకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ తత్వరుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్ తత్వరుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్ వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ వాగీశ్వర్యై చ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో వాణీః ప్రచోదయాత్ ఓం వజ్రనఖాయ విద్మహే తీష్ణదంగస్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్యః ప్రకృతిలీలస్య యః పరః స మహేశ్వరః. ఇది ఆత్మపూర్వక ప్రదక్షిణ నమస్కార పుష్పాంజలిం సమర్పయామి. 3 సార్లు ప్రదక్షిణ చేయండి అమ్మా. యాని కాని చ పాపాని జన్మాంతకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహిమాన్ కృపయా దేవి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో వరలక్ష్మి రక్ష రక్షో వరలక్ష్మి రక్ష రక్షో వరలక్ష్మి. ఇది ఆత్మపూర్వక ప్రదక్షిణ నమస్కార పుష్పాంజలిం సమర్పయామి. కూర్చోండి, చెప్పండి. అక్షితలు తీసుకొని చేతిలో పట్టుకొని చెప్పండి అమ్మా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వరలక్ష్మి పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే. అనయా నీళ్ళు తీసుకొని వదిలేయండి అమ్మా ప్లేట్లో. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాం సమర్పయామి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణ ఇతి సమర్పయామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశని. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అక్షత తీసుకొని అమ్మవారి దగ్గర వేయండమ్మా. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాగం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరా ఆగమనాయ చ. ఓంకారం చెబుతూ కలశం కదిలించేయండి అమ్మా. గురుగారు, చివరిగా ఉన్నటువంటి సందేహం అందరికీ, ఇవాళ శుక్రవారం రోజు కదా, అమ్మవారికి మరి ఉద్వాసన ఇవాళ చెప్పవచ్చా, లేకుంటే శనివారం రోజు రేపటి రోజున అంటారు? తప్పకుండానమ్మా. వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులు కూడా చాలామందికి ఉండేటువంటి సందేహమే. ఈరోజు శుక్రవారం అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని సాక్షాత్తు మన ఇంట్లో ప్రతిష్ఠ చేసుకున్నాము.
ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాము, పూజ చేసుకున్నాము, అవును. మళ్ళీ అమ్మవారిని శుక్రవారం నాడు పంపిస్తామా? పంపించలేము. అస్సలు పంపించలేం. శుక్రవారం నాడు అమ్మాయి పెళ్ళే చేయం. మన ఇంటి మహాలక్ష్మి మన అమ్మాయి. అటువంటి లక్ష్మిని మనం ఎలా సాక్షాత్తు పంపిస్తాము? అమ్మవారు. కాబట్టి శుక్రవారం నాడు ఉద్వాసన కాకుండా శనివారం రోజున ఉమ్. 7:52 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. కాబట్టి ఆ దుర్ముహూర్తం అయిన పిదప మళ్ళీ అమ్మవారికి షోడశోపచార విధానంగా ఇప్పుడు చేసినటువంటి కాకుండా కేవలం పంచోపచార విధానముగా పూజ చేసి హారతిచ్చి ఏదైనా ఒక పండు నైవేద్యం పెట్టి అప్పుడు అమ్మవారిని కదపండి. అలాగే మీరు తోరములు కట్టుకుంటారు కదా, ఈ తోరములు కట్టుకున్నప్పుడు ఈ పూజ అంతవరకు చేసుకొని పూజ అయిపోయింది కదా అని తోరం తీసి పక్కకు పెట్టకండి. చక్కగా ఆ రోజంతా కూడా వీలైతే మహిళలు పూజ చేసుకున్న మహిళలు భూషయనం అనగా నేల మీద పడుకునే అలవాటు ఉంటే పడుకోండి. దాంపత్యం మాత్రం అస్సలు ఉండకూడదు. ఈ వ్రతం చేసిన రోజున దంపతులు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క తోరము ఒక రాత్రంతా కూడా మీ చేతనే ఉండాలి. ఆ అమ్మవారి రక్ష. తెల్లవారి స్నానం చేసే ముందు పక్కకు తీసి మీరు స్నానాది కార్యక్రమాలు చేసుకొని అమ్మవారికి పూజ చేసుకొని దుర్ముహూర్తం వెళ్ళిన తర్వాత శనివారం రోజున అమ్మవారిని కదపొచ్చు. చాలా సంతోషం గురుగారు. చాలా చక్కగా గత సంవత్సరం కూడా మీ ఆధ్వర్యంలోనే పూజ చేసుకున్నాను. మరి ఈ సంవత్సరం కూడా ఈసారి ఇంకా విశేషంగా షోడశ లక్ష్ముల ఆవాహన, అలాగే శ్రీ సూక్తంలో గుప్తంగా ఉన్నటువంటి అమ్మవారి నామాలతో అష్టోత్తరం అనేది చేయించారు. చాలా సంతోషం అండి. శక్తి కొలది ఇలా చాలా అంటే సింపుల్ గా కూడా అమ్మవారి పూజ ఘనంగా చేసుకోవచ్చు. చాలా కేవలం ఇక్కడ మంత్రము ప్రధానము, క్రియ ప్రధానము. దీనికి పెద్దగా ఖర్చే ఉంటుందండి. ఈ వీడియో చూసుకోవడమే ఖర్చు తప్ప ఏ మాత్రం ఖర్చు లేనటువంటిది చక్కగా చేసుకోవచ్చు. అలాగే ఈ అమ్మవారి పూజ చేసుకున్న ప్రతి మహిళ, ప్రతి స్త్రీమూర్తి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కేవలం అమ్మవారి అమ్మాయిలనే కాదు, స్త్రీలనే కాదు, మగవాళ్ళు కూడా తమ యొక్క కోరిక నెరవేరాలంటే ఆ ఆగస్టు 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం రోజున రాత్రి సమయంలో జరిగేటువంటి మన పీఠమాధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో, హోమాల్లో గోత్రనామాలు నమోదు చేసుకుని అమ్మవారికి చాలా ప్రీతికరమైన తామరమాల మీకు ఇవ్వడం జరుగుతుంది. 6 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. కేవలం 41 మందికి మాత్రమే ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. చాలా సంతోషం గురుగారు. నమస్కారం అండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. వీక్షించారు కదండి, ఆలివ్ మిఠాయి షాప్ వారు సమర్పించినటువంటి సుమన్ టీవీలో వరలక్ష్మి వ్రతం ప్రత్యేక కార్యక్రమం. చాలా విశేషంగా అద్భుతంగా అమ్మవారి పూజ అయితే చేసుకోగలిగాము. అలాగా సమయం ఉండదు చాలా మందికి, ప్రసాదాలకి అమ్మో దీనికి సమయం అయిపోతుందో అనుకునే వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం ఇది. ఆలివ్ మిఠాయి షాప్ వారు చక్కగా 4 అమ్మవారికి ప్రసాదాలు ఏవైతే అంటే నైవేద్యంగా మనం ఏవైతే సమర్పిస్తామో పూర్ణాలు, బొబ్బట్లు, పులిహోర, చక్కెర పొంగలి ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. కేవలం 555 రూపాయలకి మాత్రమే. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కనుక మనకి మొత్తంగా హైదరాబాద్, సికింద్రాబాద్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఆలివ్ మిఠాయి షాప్ వారివి. మీరు వారిని సంప్రదించండి. అమ్మవారికి సమయం వృధా కానివ్వకుండా పూజనే ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోండి. సిరులను వసంగించేటువంటి ఆ వరమహాలక్ష్మి తల్లి పూజను, వ్రతాన్ని చాలా చక్కగా మీరు ఆచరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. శ్రీమాత్రి నమః.